టూర్కోదు. వాడి కోసమే నన్ను గోవాలో దించారు. నా పేరు రమ్య గోవార్కర్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. నేను డ్యూటీలో జాయిన్ అయినప్పటి నుంచి 482 బుల్లెట్స్ సిర్ఫ్ బాడీపై మారా. అందులో 2 బుల్లెట్స్తో 2 పోలీస్ వాళ్ళని కాల్చా. ఏక్ ఛాతీపే, ఏక్ పీచ్వాడా మే. తప్పు చేస్తే పోలీస్ వాళ్ళని కూడా వదలను. ఏసీపీ రమ్య గోవర్కర్, స్పెషల్ ఆఫీసర్. దీని గురించి కనుక్కున్నాను. చాలా తిక్కల్దని తెలిసింది. మన కోసం వెతికి వెతికి పంపించారంట దాన్ని. ఇక నుంచి డిపార్ట్మెంట్ మనకు సపోర్ట్ చేయదు. ఆ ఏసీబీ చెక్ పోస్ట్ లో స్టాఫ్ ను కూడా మార్చేసిందంట. అసలు చెక్ పోస్ట్ సంబంధం లేకుండా మనం కొత్తగా ఏదో ప్లాన్ చేయాలి. ఇంజనీర్ పదా. ఒక చిట్టెలుక ఇన్స్పిరేషన్తో వాస్కో మెదడులో పుట్టిన ఐడియా అండర్ గ్రౌండ్ టనల్. ఈ ఐడియా కొత్తదేం కాదు. షికాగోలో ఆల్ కపోన్, మెక్సికోలో ఎల్ చాపో ఎన్నో ఏళ్ల క్రితం ఇలాంటి టనల్స్ తవ్వేశారు. అలాంటి టనల్ గోవాలో కూడా రావటం మా పోలీస్ డిపార్ట్మెంట్ చేసుకున్న పుణ్యం. 6 feet హైట్లో 1 kilometer టనల్ తవ్వటం ఇస్ నాట్ సో ఈజీ. ఎలక్ట్రికల్ వైరింగ్, ఆక్సిజన్ సప్లై చాలా అవసరం. వాస్కోడిగామా ఇస్ ద ఇష్యూ. వాడు బదానిని చంపాడు. నాకు వాడు కావాలి. వాడి రికార్డ్స్ ఎక్కడ? వాడి రికార్డ్ లేదు మేడం. వాడిని ఎప్పుడు చూడలేదు. పేరు తెలుసు కదా, వెళ్ళి పట్టుకోండి. అంటే వాస్కోడిగామా అనేది ఇక్కడ చాలా కామన్ నేమ్ మేడం. గల్లీకో వాస్కోడిగామా ఉంటాడు. అంతెందుకండి, మన గోవాలో రైల్వే స్టేషన్ పేరు కూడా వాస్కోడిగామానేనండి. అంటే సీను అనే పేరుతో 100 మంది ఉంటారండి. ఇది కూడా అంతే. పాట ఆపేసావేండియా? పాడు. ఇది అమితాబ్ బచ్చన్ గారు, హేమమాలిని, సత్యపే సత్తారా, అది ఆ సినిమాలో పాటేంటబ్బా? నాకేం గుర్తు రావట్లేదు. నాకు గుర్తు వచ్చేసింది. దిల్బర్ మేరే కబ్ తక్ ముझे ऐसे ही तड़पाओगे जो याद तुमको ना 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 ता ना 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 ना. What do you want? బీచ్ లో సీక్రెట్ కేవ్ ఉంది కదా, వెళ్దాం పదా. ఫ్రైడే దాకా ఫ్రైడే. మోనికా, ఏ దిల్ హై ముష్కిల్లో రణబీర్ కపూర్ పాడిన పాట ఉంది కదా, ఏంటది? తూ సఫర్ మేరా हाँ तू ही मेरी मंजिल तेरे बिना गुजारा दिल है मुश्किल तू मेरा खुदा हाँ तू ही मेरी मंजिल तेरे बिना गुजारा दिल है मुश्किल. ఏ ఒక్క వెహికల్ వదలకండి. తరోగా చెక్ చేయండి. नाम क्या है? ఎల్బర్టో. हेलमेट निकाल. అలా ఆడుతుంది. लाइसेंस. మ్యామ్, నన్ను గుర్తుపెట్టారు? నేను మీ ఆఫీస్కి వచ్చాను. మా నాన్న సబ్ ఇన్స్పెక్టర్. ఏ స్టేషన్? కండోలం స్టేషన్ మ్యామ్. మ్యామ్,
కెన్ యూ గెట్ యువర్ ఆటోగ్రాఫ్? ఐమ్ యువర్ ఫ్యాన్. నేనే ఫిలిం స్టార్ని కాదు. యూ కెన్ గో. లైసెన్స్. वास्को अभी हमारा हाथ से निकल गया भाई. चेक पोस्ट నుంచి తప్పించుకున్నాడు. हमारा टाइम अभी अच्छा नहीं. చిలక కూడా అదే చెప్తుంది. అరే వాట్ చిలక చిలక. I don't believe in all these things. But ఇప్పటిదాకా చెప్పిందన్నీ కరెక్టే. मैं बोल रहा हूँ सुन. అన్ని అలా చంపి నేను ఇంటికి వస్తా. రే చిలక వద్దంటుంది. వెనకొచ్చాయి. రే కాయా. ఎవరో నిన్ను పిలుస్తున్నారు చూడు. वो गन साउंड क्या है? వాస్కోడిగామా కామన్ నేమ్ అన్నావు, ఎప్పుడు చూడలేదన్నావు. ఈ ఫోటో తీసింది నువ్వేనా? ఎస్ మేడం. ఫోటో తీసి కూడా రౌడీ షీట్ ఎందుకు ఫైల్ చేయాలా? వీళ్ళ ఫాదర్ అలెగ్జాండర్ మేడం. మన డిపార్ట్మెంటే. చాలా సిన్సియర్ ఆఫీసర్ మేడం. పాపం చంపేశారు. మొదట్లో వీడు తప్పుడు దోవలో వెళ్తుంటే నేనే మార్చేశాను. వాడి లైఫ్ స్పాయిల్ అవుతుందని రౌడీ షీట్ ఫైల్ చేయలేదు. ఇప్పుడు వాడు ఈవెంట్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. చాలా బుద్ధిగా ఉంటున్నాడు. ఈజ్ వెరీ క్లోజ్ టు మై ఫ్యామిలీ. అప్పుడప్పుడు మా వైఫ్ కాల్ చేసి మాట్లాడుతుంటాడు. నిన్న చెక్ పోస్ట్ లో వాడి పేరు అబద్ధం చెప్పాడు. రాంగ్ ఐడి చూపించాడు. వాళ్ళ నాన్న బ్రతికున్నట్టు మాట్లాడాడు. వాడిని ఎలా నమ్మను నేను? వేస్ యువర్ వైఫ్? నమస్తే మేడం. మీ గురించి చాలా విన్నాను మేడం. మా హస్బెండ్ ఎప్పుడు మీ గురించే చెప్తూ ఉంటారు. వాస్కోకు ఫోన్ చేయి. ఏంటండి? వాస్కోకు ఫోన్ చేసి వాడు ఎక్కడ ఉన్నాడో కనుక్కో. ఎందుకు మేము ఏదైనా ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారా? రికార్డింగ్ డాన్స్. రికార్డింగ్ డాన్స్ వెరీ ఇంట్రెస్టింగ్. ఎత్తట్లేదు మ్యామ్. మోనికా ఎక్కడ? ఓ ఐ మీన్ యూ మిస్టేకన్. వాస్కో ఇస్ జమ్ ఆఫ్ అ గై. బంగారం లాంటి. మోనికా ఎక్కడ? రేం పగలు ఎదురు చూసా ఈ క్షణం కోసం. కోటి దండాలు పెట్టుకున్నా ఈ ఘడియ కోసం. దిండులో మొహం దాచుకుంటే నా ఊపిరి నాకే నీ ఊపిరిలా తగులుతుంది. ఆ చలిలో వెచ్చటి దుప్పట్లు నా కుడి చేయి ఎడమ చేయిని తాకితే అది నీదే అనుకుంటున్నా. ఎదురు చూశాను మిత్రమా, పరితపించిపోయా. ఈ మాటలు నావి, ఈ కోరిక నాది. నువ్వు చెప్పావేంటి? ఏం నాకుండదా ఆ కోరిక? నీకు నా మీద ఎలా ఉందో నాకు నీ మీద అలాగే ఉంది. ఇది ప్రేమో మోహమో మరొకటో ఏ పేరైతేనే ఈ క్షణం నీతో ఉన్నా అది చాలు. మళ్ళీ మళ్ళీ కావాలి లాంటి క్షణాలు. మరో క్షణం గురించి ఆలోచిస్తూ ఈ క్షణాన్ని వృధా చేయను. మళ్ళీ మళ్ళీ కలుస్తాము, మళ్ళీ ఇలా బ్రతుకుతాము ఎవరికి తెలుసు. కలిసిన ప్రతిసారి ఇదే మోహం ఇలాగే ఉంటుందన్న గ్యారంటీ ఏంటి? ఈ క్షణం, ఈ మోహం, నువ్వు, నేను, ఈ సముద్రం.
నా గుండెల్లో ప్రతి మాట చెప్తున్నావు. నా గుండె చెప్పుడు వింటున్నావా? అమ్మాయిలకి అన్నీ వినబడతాయి, కానీ చెప్పరు. నువ్వేంటో నాకు తెలుసు, నేనేంటో తెలుసుకో. ఎలా తెలుసుకోవాలి? దగ్గరకు తీసుకో. ఆ ఆకాశం భూమిని ఎలా కౌగిలించుకుందో అలా కౌగిలించుకో. హగ్ మీ, మేక్ మీ బ్రెత్లెస్, లిసన్ టు మై హార్ట్ బీట్. నువ్వంటే నాకు ఇష్టం. అది నువ్వు చెప్పనవసరం లేదు, నీ ముద్దులో నాకు తెలుస్తోంది. నువ్వంటే నాకు పిచ్చి. ఆ విషయం నీ పంటి ఘాటు చెప్తోంది. కాసేపు మాట్లాడుకో. నో, లెట్ మీ టాక్. అబ్బాయిలు అమ్మాయిలతో మాట్లాడేది వాళ్ళ కౌగిట్లో చేరడానికి, అమ్మాయిలు అబ్బాయిల కౌగిట్లో దూరేది వాళ్ళతో మాట్లాడడానికి. నన్ను మాట్లాడి మాట్లాడి ఆగిపోతే ఆ తర్వాత మన ఇద్దరి మధ్య నిశ్శబ్దం. అదే నిజమైన స్నేహం. నువ్వు ఇంత వాగుతావు నాకు తెలీదు. నాకు కూడా తెలీదు. నిన్ను చూడగానే రొమాన్స్ మొత్తం బయటకొచ్చింది. రొమాంటిక్ పీపుల్ కరువైపోయారు ఈ లోకంలో. దొరికావు. నేనెందుకు వదులుతా? లెట్స్ సీ దిస్ వరల్డ్ ఇన్ రొమాంటిక్ వే. లెట్స్ డై ఇన్ రొమాన్స్. అణువు కరగని, నా ప్రతి న్యూట్రాన్ నలగని. సామ్సంగ్ బాయ్, ఈ దీపావళిపై మాకు నా తమ్ముడిని చంపావు, నా జీవితాన్ని నాశనం చేశావు, నా మాల్ నొక్కేస్తావురా నువ్వు. అది కొట్టేసిన విషయం మేము మర్చిపోయి నువ్వు కూడా మర్చిపో. ఓ మాల్ కరోడో కా హై. అది ఇప్పుడు తిరిగి ఇచ్చామంటావు ఏంట్రా పిచ్చనా వరక. నా లైఫ్లో ఇప్పటి వరకు నాకు దొరికిన ప్రతి క్రిమినల్ అమ్మాయి విషయంలోనే. అందరి వీక్నెస్ ఆడదే. వాడి అమ్మాయిని నిజంగా ప్రేమించినట్లయితే ఖచ్చితంగా దొరుకుతాడు. కానీ ప్రేమించాడో లేదో తెలీదు. లెట్స్ సీ.